నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. మేడం నమస్తే. సార్, నిన్న జంజీతో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మొన్న ఏదైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, ఉద్యమకారులు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరసనకారులు అనడానికి కూడా లేదు, ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఇది తప్పు అని భావించారో ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఉద్యమకారులుగా మనం చూడలేం ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఆ జంజీ చేసిన పోరాటానికి సంబంధించి మాత్రం ఆ బీజేపీ వాళ్ళు విషం కక్కుతున్నారు అనేది కొంతమంది ఆరోపణ. బట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ దాన్ని సమర్థనీయంగా మాట్లాడారు. అది న్యాయబద్ధమైనదే అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ టాపిక్ రేజ్ అయింది. ఏం చెప్తారు మేడం? ఒకటి, ఇవాళ నిన్న మోహన్ భాగవత్ గారు ఏదైతే జెన్జీ జెన్ ఆల్ఫా ఇద్దరిని కలిపి ఒక మీటింగ్ ని బాంబేలో ఏర్పాటు చేసుకున్నారు. బహుశా వాళ్ళకి అర్థమైనట్టుంది, అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇన్ని రోజులుగా 12 సంవత్సరాలుగా మనం ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని దృష్టిని మతం వైపు ఉంచి రాజ్యాన్ని మనం ఏ రకంగా అయితే చేజిక్కొని రాజ్యాన్ని చేస్తున్నామో, ప్రజలు దాన్ని తెలుసుకుని దాని నుంచి డీవియేట్ అయి వాళ్ళ హక్కుల కోసం పోరాడే పరిస్థితుల్లోకి వచ్చారు యువత. మోరోవర్ ఇప్పుడు ఉన్న ఏ జెన్జీ కానీ జెన్ ఆల్ఫా కానీ వీళ్ళిద్దరిని కలిపితే దాదాపుగా దే ఆర్ కమింగ్ అప్ టు 35% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. సో ఒక మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళ మాయల్ని, వీళ్ళ కుట్రల్ని నుంచి బయటకు వచ్చి ప్రశ్నించే తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇక వాళ్ళని మనం మౌల్డ్ చేసుకుని వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోకపోతే మన అధికారం పోద్ది అనే ఒక ఆలోచనకి వచ్చే నిన్న మోహన్ భాగవత్ గారు అది పెట్టారేమో అని ఒక అనిపిస్తా ఉంది. ఎందుకు అంటున్నానంటే, దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదే ముంబైలో అట్లాగే కేరళలో ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నాయకులు కావచ్చు. కేరళలో ఒక ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నాయకుడైతే నా చేతికి గనక ఈ అధికారాన్ని అప్పచెప్తే ఆ ప్రొటెస్ట్ చేస్తున్న పిల్లల పైన ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేవాడిని అన్నాడు. అట్లాగే అంతకు ముందు జస్ట్ ఈయన నిన్న పెట్టే ఒక 5 రోజుల ముందు మహారాష్ట్రలో ఇంకొక ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ మాట్లాడుతూ చెప్పాడు, ఆ ప్రొటెస్ట్ లో 2,000 మంది యాంటీ నేషనల్స్ చొరబడ్డారు, వాళ్ళకి విదేశీ రుణ సదుపాయం జరుగుతా అంటే ఫండింగ్ ఫ్రమ్ ఫారిన్ వస్తా ఉంది, అందువల్ల అదంతా జరిగింది అని ఇంకొక ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పాడు. సో అంటే యథావిధిగా వాళ్ళ స్కెచ్ ఏదైతే ఉందో, అంటే గతంలో మనం చూసాం రైతుల ఆందోళన చేసినప్పుడు కానీ వేరే ఏ ఆందోళన జరిగినప్పుడు కూడా యువత ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తేనో రైతుల్ని ఖలిస్తానీలు అన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉద్యమం చేస్తే వాళ్ళని యాంటీ నేషనల్స్ అన్నారు, వేరే వాళ్ళని తుగుడే గ్యాంగ్ అన్నారు. ఇట్లా దే యూస్ టు బ్రాండ్. కానీ మొన్న అది ఆ ప్రయత్నాలు ఏది కూడా సక్సెస్ అవ్వాల. సో అటువంటి పరిస్థితుల్లో ఇక దిగిరాక తప్పదు, మనం వీళ్ళ మచ్చిక చేసుకోవాలి అంటే మాట్లాడాలి అనే దాంట్లో నిన్న ఆయన వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ న్యాయబద్ధమైనదే అని మాట్లాడుతూ కూడా దాన్ని కూడా అలా కాకుండా ఇంకొంచెం ఏది తల్లిదండ్రులని గౌరవిస్తూ మన సాంప్రదాయానికి అనుగుణంగా శాంతియుతంగానే మళ్ళీ అతని లెక్చర్ అతను దాంట్లో ఇవ్వడం జరిగింది. సో వాట్ ఇట్ మీన్ అన్నప్పుడు ఆయన ఏదైతే పిల్లలు అన్ని రోజులుగా అక్కడ కూర్చొని ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు, లేదు ఆ పిల్లల పైన ఆ లాఠీలు జులిపించి ఆ పిల్లల తలలు పగలగొట్టి లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి ఇక ఘోరమైన రకరకాల ఇది అక్కడ మనం చూసాం. సో ఆ పిల్లలంతా కూడా రాహుల్ గాంధీ గారిని కలిసి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఏ రకంగా అవమానపడ్డారు, వాళ్ళని ఇప్పుడు కూడా ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు, లేకపోతే వాళ్ళని ఏ రకంగా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆ పిల్లలు ప్రత్యక్షంగా వచ్చి చెప్పడాన్ని కూడా మనం వింటున్నాం. వీళ్ళందరూ ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్సో లేకపోతే కార్యకర్తలో, వాళ్ళ ట్రోల్ ఆర్మీనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎండ్ ఆఫ్ ది డే భారతీయ జనతా పార్టీని సమర్థించేవాళ్ళు. వీళ్ళందరినీ తయారు చేసే ఫ్యాక్టరీ ఏంటిది? వీళ్ళందరినీ తయారు చేసే ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్. సో ఆ ఫ్యాక్టరీలో తయారయ్యి, ఆర్ఎస్ఎస్ అనబడే ఫ్యాక్టరీలో నుంచి తయారయ్యి వచ్చిన వాళ్ళందరూ ఈ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పిల్లల్ని, ఆ పిల్లలు ఏమంటున్నారు? పరీక్షలు సరిగ్గా నిర్వహించండి, దేశాన్ని ఏది సురక్షితమైన మార్గంలో నడిపించండి,
మాకు నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించండి అనే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరింది. హ్మ్. సో దాన్నంతటికీ మనం వాళ్ళని అంతగా వేధించిన తర్వాత ఇవాళ ఈయన వచ్చి ఒక మంచి పెద్ద సర్టిఫికెట్ ఇస్తున్నాడు. యాస్, న్యాయబద్ధమైన పోరాటం అని. ఆ సర్టిఫికెట్ ఇచ్చే ముందు అతను ఎవరితో మాట్లాడి ఉండాల్సింది? హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఉండాల్సింది, ప్రధానమంత్రితో మాట్లాడి ఉండాల్సింది, హోమ్ మినిస్టర్ని అడిగి ఉండాల్సింది. అసలు ఆ లాఠీ చార్జ్కి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, పెలెట్ గన్స్ చిన్నపిల్లల మీద ప్రయోగించడం ఏంటి? అదేవిధంగా ఆ బీహార్లో అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అక్కడున్న నాయక గణం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ పోలీస్ అధికారులు AK-47 పట్టుకొని కాల్చడం ఏంటి? సో వాట్ హాస్ హ్యాపెండ్ అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని అప్పుడు వాళ్ళ వాళ్ళ ద్వారా ఆ పిల్లలకి క్షమాపణ చేయించడమో, లేదు ఆ పిల్లలకి జస్ట్ నిన్న ఆ చట్టం, అమెండ్మెంట్ చట్టం కూడా, యాంటీ పేపర్ లీక్ చట్టం తెస్తే కూడా దాంట్లో జస్ట్ శిక్షల గురించి మాట్లాడారు కానీ అసలు ఆ పేపర్ లీక్ ని ఎలా అరికడదాము అనే సబ్జెక్ట్ ని అక్కడ చర్చ లేదు. పైగా ఒక పక్క నుంచి సిబిఐలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏమో, సిబిఐ ఏమో ఆధారాలు కనుక్కోలేదు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ప్రాసిక్యూటర్స్ ఏమో గవర్నమెంట్ సంబంధించి పటిష్టంగా వాదించలేదు. సార్ సార్ సో చెప్పండి. ఇప్పుడు న్యాయబద్ధమైనదే అన్న మాట వరకు చూస్తే ఒక రకంగా చెప్పండి సంతోషకరమే. ఎందుకంటే ఈ ఈ ఈ రెండు పార్టీలు అంటే ఒకటే తాటిపైన ఉండడం మనం చూస్తాం సార్. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాలు, బీజేపీ భావజాలాలు ఒకటే ఉన్నప్పుడు ఈ టైంలో, అంటే ఈ ఈ ఈ సినారియోలో మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి మనం? నేను అదే అంటున్నా మేడం. మోహన్ భాగవత్ గారు మాట్లాడొచ్చి ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని కాలిన గాయాలకి బర్ణాలు రాసే కార్యక్రమం కాదు అది చేయాల్సింది. అంటే పూర్తిగా వ్యవస్థలో జరుగుతున్న లోపం ఏదైతే ఉందో అది సరిదిద్దడానికి యంత్రాంగం, అధికారం అంతా వాళ్ళ మనుషుల చేతిలోనే ఉంది కదా. మోడీ ఎవరో, నరేంద్ర మోడీ గారు ఎవరో కాదు. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అది చేసే మనిషి. అమిత్ షా గారు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరో కాదు. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే చేసే మనుషులు. ఇవాళ 94,000 ప్రాథమిక పాఠశాలలు మూతబడి సామాన్య పౌరులకు శిక్షణ దూరం అవుతా ఉంటే, విద్య దూరం అవుతా ఉంటే అక్కడ ప్రశ్నించాలి ఎవరు? మోహన్ భాగవత్ గారు. తప్పు ఇది. విద్య అందరికీ అందాలి. మీరు ఇన్ని స్కూల్స్ మూసేస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అక్కడ కదా రిపేర్ చేయాల్సిన దగ్గర రిపేర్ చేయకుండా ఓకే పిల్లల డిమాండ్స్ కరెక్టే అని పిల్లల్ని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడి ఆ పిల్లల్ని తమ వైపు తిప్పుకునే ఒక మోసపూరితమైన ఆలోచనగా మనం ఇక్కడ దీన్ని చూడాలి అంటాను నేను. పిల్లల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరుకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? ఎస్, అది కూడా మాట్లాడాలి కదా ఆయన. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తా ఉన్నాయో, హోమ్ మినిస్టర్ కింద పనిచేసే ఢిల్లీ పోలీస్ కానీ లేకపోతే సిఆర్పిఎఫ్ కానీ ఎవరైనా అక్కడ అధికారులు ఎవరైతే ఆ రోజు చేశారో వాళ్ళు హోమ్ మినిస్టర్ ఆదేశానుసారం చేశారా లేకపోతే హోమ్ మినిస్టర్ తెలియకుండా చేశారా అనేదాన్ని మోహన్ భాగవత్ తెలుసుకొని మాట్లాడి ఉంటే అప్పుడు పిల్లలకు ఆన్సర్ దొరికేది. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ లో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయమని పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తే అప్పుడు ఆ పిల్లలు ఇతను చెప్పేదాన్ని నమ్ముతారు, అర్థం చేసుకుంటారు. కానీ ఊరికే పై మాటలు లేపనం పూసేసి పంపించేద్దాం అనుకునే ఒక ఇన్ని రోజులు మాటలతో చెల్లుబాటు అయింది, ఇప్పుడు మాటలతో ఇంకా చెల్లుబాటు అయ్యే కార్యక్రమం కాదు అంటున్నా నేను. అది మోహన్ భాగవత్ గారు ఆలోచించి బడులు మూసివేయటమా లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేకపోవటమా, నాణ్యమైన విద్యను అందించలేకపోవటమా, పేపర్ లీకులు ఇప్పుడు 1 or 2 పేపర్ లీక్స్ అనుకోండి, సరే గవర్నమెంట్ మీద 1 or 2 పేపర్ లీక్స్ కి మీరు ఇంత విరుచుకు పడతారనొచ్చు. ఒక నీట్ పేపరే 4 సార్లు లీక్ అయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పాలిత రాష్ట్రాల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ 152 పేపర్ లీకులు జరిగినాయి. సో ఇవన్నిటిని ఎట్లా అరికట్టాలనే చర్చ ప్రధానమంత్రితో, హోంమంత్రితో, గవర్నమెంట్ తో కూర్చొని పైగా పాలసీలన్నీ డిక్టేట్ చేసేది వీళ్ళే కదా. సో పాలసీలన్నీ డిక్టేట్ చేసే వీళ్ళు అక్కడ చర్చించుకొని పిల్లలకి న్యాయమైన ఇది అందేటట్లు చేసి, ఇదిగో నేను ఇవన్నీ సమగ్రంగా మార్పులు తీసుకొచ్చాను ప్రభుత్వంతో అని చెప్పి ఉంటే అప్పుడు అర్థం చేసుకుంటారు. కానీ
దిస్ ఈస్ జస్ట్ ఎ పొలిటికల్ గిమ్మిక్ అండ్ ఎ పొలిటికల్ టాక్టిక్. ఇంకో మాట, ఈ పొలిటికల్ గిమ్మిక్ పొలిటికల్ టాక్టిక్ అంటూ మనం ఇక్కడ మాట్లాడాలి. ఇంకోటి మేడం, ప్రియాంక ఖర్గే గారు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతూ అసలు ఆర్ఎస్ఎస్ ఇండియాలో రిజిస్ట్రేషనే చేసుకోలేదు, ఆర్ఎస్ఎస్ ఏ రకంగా పనిచేస్తా ఉంది, దీనికి ఫండ్స్ ఎట్లా ఏంటి అని మాట్లాడినప్పుడు ఇది ఒక సేవా సంస్థ, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్లుగా వాళ్ళు సమాధానం ఇచ్చారు. నిన్న మీరు ఇంటర్వ్యూ కానీ చూసుంటే పూర్తి స్థాయి రాజకీయాన్ని ఆయన అక్కడ మాట్లాడింది. బీయింగ్ ద హెడ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆయన పూర్తి రాజకీయమే మాట్లాడే. అక్కడ సేవా సంస్థ రాజకీయాలతో ఏం పని, సేవా సంస్థ గవర్నమెంట్ పాలసీలతో ఏం పని, సేవా సంస్థ పిల్లల యొక్క నిరసనలతో ఏం పని. ఇన్ఫాక్ట్ సేవా సంస్థ కనుక అయి ఉండుంటే ఆ పిల్లలు అక్కడ దీక్షలు చేస్తూ ప్రొటెస్ట్ చేస్తా ఉండుంటే ఎట్లయితే కాంగ్రెస్ సేవా దళ్ ఆ పిల్లలకి అక్కడ ఫుడ్ సప్లై చేసిందో వీళ్ళు కూడా వెళ్ళి ఆ పిల్లలకి అక్కడ వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు, ఆహారమో లేకపోతే ఇతర సౌకర్యాలను సమకూర్చి ఉండాలి సేవా సంస్థ అయి ఉండుంటే. అది కాదు కదా చేసింది. మీ మనుషులు అధికారంలో ఉండి వాళ్ళు వీళ్ళని విరగొట్టారు పిల్లల్ని. సో మోహన్ భాగవత్ గారు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ఒక కార్యక్రమంగా నిన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనే రకంగా అర్థమవుతా ఉంది స్వర్ణ గారు. అండ్ మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ పని అయిపోయింది అని చేతులు దులుపుకునేటట్టుగా కనిపిస్తున్న చెబుతున్న ఆరోపణల నేపథ్యంలో ఇన్నేళ్ల నుంచి అంటే గత వరుసగా 3 సంవత్సరాల నుంచి నీట్ పేపర్ లీక్ అవుతుంది. అండ్ అధికారంలోకి వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. వాటికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, అది మరలా పునరావృతం కాకుండా ఏం చేయబోతున్నారు, ఇది ఒక సీరియస్ టాపిక్గా డిస్కస్ చేయాల్సిన అంశం. బట్ దాని మీద ఎక్కడ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇది కూడా విద్యార్థులు ఒకలాంటి ఆందోళనకు గురవుతుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. డెఫినెట్ గా కదా, ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ క్వశ్చన్ చేస్తా ఉంది అదే. ఇప్పుడు 2024లో మనం ఒక చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత 24లో ఏదైతే పేపర్ లీక్ అయిందో దానికి సంబంధించి లీక్ చేసిన వాళ్ళ పట్ల మనం తీసుకున్న చర్యలు ఏంటి అంటే, బీహార్కి సంబంధించి విజయ్ ముఖియా అని బీజేపీ అతనే వాళ్ళు పేపర్ లీక్ గ్యాంగ్ మొత్తం వాళ్లే చేసింది. చివరికి నిన్న ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో అసలు దానికి సంబంధించి మాకు సాక్ష్యాలే దొరకలేదు అని చెప్పి వాళ్ళు అతన్ని వదిలిపెట్టేయడం జరిగింది. సో ఈ ఎండ్ ఆఫ్ ద డే ఏ రకమైన శిక్ష వేయాలి అని కాదు, దీన్ని ఎలా సమగ్రంగా మార్చాలి, దీన్ని ఏ రకంగా చెయ్యాలి అనేది దాన్ని చర్చిద్దామని కదా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంది. బిల్లులో ఆ రకమైన మార్పులు కదా ప్రతిపక్షాలు కోరుతా ఉంది. అదేది పట్టించుకోకుండా మేము గతంలో ఉన్న శిక్షని ఇంకా అంతకన్నా శిక్షను పెంచాం అనే రకంగా మార్చడం వలన ఆల్రెడీ ఏదైతే శిక్ష ఉందో దానికి ఎవడు భయపడలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ఈ ముఠా ఉన్నారో పేపర్ లీక్స్ కి సంబంధించి ఎవరైతే గ్యాంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అనేది అడ్రస్ చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు. అండ్ మరోపక్క ఆ రోజు ఎవరైతే అక్కడ ఉద్యమంలో పాల్గొన్నారో, నిరసన వ్యక్తం చేశారో వాళ్ళ మీద ఇంకా కేసులు కొనసాగుతున్నాయి. ఎత్తివేయాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నప్పటికీ కూడా ఎవరేం స్పందించట్లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, దాని గురించి ప్రధానమంత్రి గారిని కానీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తా ఉంటే ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, నన్ను అన్ని తిట్టినా కూడా నేను మొత్తానికి క్షమించేస్తున్నాను అంటున్నారు. పిల్లల్ని విరక్కొట్టి కొట్టించుకున్నది వాళ్ళు, క్షమిస్తున్నది ఈయన. దెబ్బలు తిన్న వాళ్ళకి, దెబ్బలు ఎవరికైతే తగిలినాయో వాళ్ళకి క్షమాపణ చెప్తాం. ఎవరైతే ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేయలేకపోవడం వల్ల ఏ పిల్లలైతే నష్టపోయారో వాళ్ళకి క్షమాపణ చెప్తాం. సో అటువంటిది పోయి నేను ఆ పిల్లల్ని క్షమించేస్తున్నాను అంటున్నాడు ఆయన. సో వాళ్ళ ఆలోచన, వాళ్ళ తెలివితేటలు అంటే ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ లైక్ ఒక ఆటోక్రసీలో ఒక రాజుగారిలా ఉన్నాడు. ఓకే పోండి అంటే అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నా అనే ఒక ఆటోక్రటిక్ టెండెన్సీని ప్రదర్శిస్తున్నారు. తప్పు అంతా చేసింది వాళ్ళు, క్షమిస్తున్నది కూడా వాళ్లే. సో ఎండ్ ఆఫ్ ద డే మేజర్ డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న మేజర్ డిమాండ్ కూడా ఏ స్టేట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులా లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ పెట్టిన కేసులా ప్రొటెస్ట్లకు సంబంధించి ఏ రకమైన కేసు అయినా సరే తీసేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. సో డెఫినెట్ గా ఇవాళ రేపన్నా వాళ్ళు ఎత్తేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది స్వర్ణ గారు. అండ్ రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా పట్టుబట్టారు. అసలు క్షమాభిక్ష అడగడం ఏంది, మీరు కదా రివర్స్లో సారీ చెప్పాలి మీరు వ్యవహరించిన తీరుకు సంబంధించి. ఎందుకంటే ఆ రోజు పిల్లల పట్ల వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదు. దానికి సంబంధించి ఎవరూ మాట్లాడట్లేదు. ఈరోజు మీరు అన్నట్టుగా ఇదొక పొలిటికల్ గిమ్మిక్ లాగా ఎవరైతే జంజీ మీద
అత్యంత దారుణంగా వ్యవహరించారో, మళ్ళా అదే జంజీని ఒక రకమైన హ్యాండ్ ఓవర్‌లో ఉంచుకోవడం కోసం ఆర్ఎస్ఎస్‌ని ఉపయోగిస్తుందేమో ఇండైరెక్ట్‌గా బ్యాక్ డోర్ నుంచి అన్నట్టుగా అది కనిపిస్తుంది. ఆ సినారియో అంతా గూడా. దట్స్ వెరీ క్లియర్. సో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పింది అదే స్పష్టంగా. మీ క్షమాపణ ఎవరికి అవసరం లేదు. ఇట్స్ ఇర్రెలవెంట్. మీ క్షమాపణ అనేది ఇట్స్ ఇర్రెలవెంట్. హ్మ్. మీరు క్షమాపణ కోరండి అని చెప్పారు. మోర్ ఓవర్ నిన్నటి నుంచి రాహుల్ గాంధీ గారు తన ఇన్స్టా ద్వారా డైరెక్ట్ గా జెన్జీ గనక ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ గురించి కానీ లేకపోతే యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి కానీ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు ఆయనే ఇప్పుడు నేరుగా సమాధానం చెప్తా ఉన్నారు. జెన్జీ యొక్క డౌట్స్ మొత్తాన్ని కూడా ఆయన క్లారిఫై చేస్తా ఉన్నారు. అమోఘమైన అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీగా మా యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యుఐ కానీ అన్ని రాష్ట్రాల్లో చాతురంకి గూంజని ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. పిల్లల యొక్క సమస్యల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా ఉన్నాం. అది రాహుల్ గాంధీ గారికి తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికి 2 మీటింగ్స్ రాహుల్ గాంధీ గారు కోటాలో కావచ్చు, డెహ్రాడూన్ లో కావచ్చు, ఈ ఏది పరీక్ష విధానం పైన పిల్లలకు అర్థమయ్యేటట్టు 2 మీటింగ్స్ రాజస్థాన్ కోటాలో, అదే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో 2 మీటింగ్స్ జరపడం జరిగింది. రేపు 8వ తారీఖు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో మళ్ళీ రేపు ఇంకో మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. పూర్తిగా పిల్లలకు న్యాయం జరిగే వరకు రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకెళ్తారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా చేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఇవాళ పిల్లలకు వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఆయన్నే డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు, ఈ విషయంలో మాకు ఇట్లా చేసి పెట్టండి అని. అండ్ హీఈస్ రెస్పాండింగ్ ఫర్ దట్. ఈ పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని బీజేపీని విడదీసి చూడలేని పరిస్థితులు మన దేశ రాజకీయాలు 2 అనుబంధ సంస్థలుగానే ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ చేసిన తప్పిదాన్ని ఏదైతే ఒక రకంగా చెప్పడం నిరంకుశత్వంగా వ్యవహరించింది అనే ఆరోపణలను కవర్ చేసుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ని ముందు పెడుతుందా? డెఫినెట్ గా అంతే కదా. అప్పుడు బీజేపీ తప్పు చేసింది కాబట్టే దాని సమాధానం చెప్పుకోలేకనే కదా ప్రధానమంత్రి గాని హోంమంత్రి గాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్ కి రమ్మంటే పార్లమెంట్ కి రావట్లేదు, కనపడట్లేదు కదా. వచ్చి దాని గురించి చర్చించండి, స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరు ఫైరింగ్ ఆర్డర్ చేశారు, ఎవరు పెల్లెట్ గన్స్ పేల్చారు, ఎందుకు జరిగింది ఇదంతా మాట్లాడండి అంటే ప్రధాని గాని హోంమంత్రి గాని పార్లమెంట్ కి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కదా. సో అటువంటి తరుణంలో దీన్ని అదర్ వే రౌండ్ ఇటువంటి మోహన్ భాగవత్ గారు లాంటి వాళ్ళ ద్వారా ఇవాళ జెన్ జీకి అయితేనేమో తాత వయసు, జెన్ ఆల్ఫాకి అయితే ముత్తాత వయసు ఉంటే మోహన్ భాగవత్ గారిని కూర్చోబెట్టి అక్కడ ప్రవచనం చెప్పిస్తున్నారు పిల్లలకి. ఆ ప్రవచనాలు అనేది వాళ్ళని మోసం చేయడానికి అనేది పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు స్వర్ణగా. అండ్ నిన్న ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు అడిగారు, ఈ రిజర్వేషన్స్ అనేవి ఇంకెంతకాలం కొనసాగాలి అని. దానికి కూడా ఒక సర్ప్రైజింగ్ ఆన్సర్ చూసాం. ఇంతవరకు ఎవరైతే రిజర్వేషన్స్ పొందుకుంటున్నారో వాళ్ళు కనుక వదిలేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం వస్తుంది అన్నట్టుగా ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అసలు ఫస్ట్ మోహన్ భాగవత్ గారు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఎన్ని పోస్టులు రిజర్వేషన్ ద్వారా భర్తీ అవుతా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ ద్వారా ఎన్ని ఎంట్రన్స్ టెస్ట్లో అడ్మిషన్స్ ఈ రిజర్వేషన్ కేటగిరీకి పోతా ఉన్నాయి. అంటే ఐఐఎంలో, ఐఐటిలో, సెంట్రల్ యూనివర్సిటీస్ వీటిల్లో ఎన్ని అడ్మిషన్స్ ని మనం రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళకి కల్పిస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం అయితే 50% మించి ఇవ్వటానికి లేదు. అట్ ది సేమ్ టైం 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. అది ఆ పర్సంటేజ్ మళ్ళీ మాట్లాడు. సో మళ్ళీ పాయింట్ నెంబర్ 3, ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయి, ఈ వేకెంట్ పోస్టులు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాయి, ఆ వేకెంట్ పోస్టులను ఎందుకు భర్తీ చేయట్లేదు. పాయింట్ నెంబర్ 4, ఈ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్స్ ఏ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఏ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న బ్యూరోక్రాట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండారు. వాటిల్లో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే పార్లమెంట్ సెక్రటరీస్ లో ఏ కేటగిరీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ డేటాను మొత్తం బయట పెడితే అప్పుడు మనం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఎంత ఫలాలను ఇచ్చాం, ఎంత ఫలితాన్ని వాళ్ళు అందుకోగలిగారు అనేది మనకు అర్థం అవుతుంది. సో దానికోసంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది, ఏమని, వీళ్ళు ఎక్కువ అనుభవించేస్తున్నారు, వీళ్ళకి ఎక్కువ దక్కింది, ఇక ఆపేస్తే చాలు అనే అనుమానం కొంతమందికి ఉంది. మేము ఇంకా బాగుపడలేదు, మాకు ఇంకా కావాలి, మాకు ఇంకా మేలు జరగాలి, ఇప్పుడు ఇస్తున్నది సరిపోవట్లేదు అనే వర్గం కొంత ఉంది.
సో దీన్ని మొత్తాన్ని దీంట్లో నుంచి బయటికి తీసుకురావాలంటే రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారు, క్యాస్ట్ సెన్సెస్ చేయండి అయ్యా, సోషియో ఎకనామిక్ సెన్సెస్, సోషియో ఎకనామిక్ పొలిటికల్ సెన్సెస్ తీయండి, తద్వారా ఎవరెవరు ఏంటి ఏం జరిగింది ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం ఇచ్చినవన్నీ ఏ లెవెల్ వరకు వెళ్ళినాయి, ఎంతవరకు ప్రయోజనం జరిగింది, జరిగి ఉండుంటే వాళ్ళకి చెప్తాం, అయ్యా మీరు ఇంత అభివృద్ధి చెందారు, ఇంత బాగుపడ్డారు, సో ఇంకా చాలు అని చెప్తాం. లేదు జరగలేదు అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం. ఫర్ దట్ రీజన్ మనం క్యాస్ట్ సెన్సెస్ చేద్దాము అని చెప్తున్నారు. అప్పుడు మోహన్ భాగవత్ గారు అది కదా మాట్లాడాలి, క్యాస్ట్ సెన్సెస్ చేద్దాం, డేటా తీద్దాం, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని గవర్నమెంట్ కి చెప్పాలి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలు ఈ రోజు బాధపడతా ఉన్నారు, వాళ్ళ ఆపర్చునిటీస్ మిస్ అవుతా ఉన్నారని. సో ఆ సెక్షన్ కూడా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి త్రూ డేటా మనం వాళ్ళతో మాట్లాడదాం, కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ చేద్దాం అని మోహన్ భాగవత్ గారు చెప్పి ఉండాలి. అలా కాకుండా పొంది ఉన్న వాళ్ళు వదిలేయండి అనే మాట నిన్న ఆయన మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఓకే మేడం, ఒక ఎస్సీ వర్గం నుంచో ఎస్టీ వర్గం నుంచో ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో రిజర్వేషన్ తో అయ్యారు అనుకుందాం కొంతసేపు. అటువంటి వాళ్ళు ఒక ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే వాళ్ళ సోషల్ స్టేటస్ బయట ఎలా ఉంది అనేది, రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చింది సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ కాదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఎస్సీ అని తెలిసిన తర్వాత అతనికి దక్కుతున్న మర్యాద లేదు ఇంకో అగ్రవర్ణానికి చెందిన మేజర్ ఏదైతే క్యాస్ట్ హైరార్కీలో వర్ణ వ్యవస్థలో మేజర్ హైరార్కీ ఉండే వాళ్ళ పిల్లలకి దక్కుతున్న, పేదవాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు, ఆ పిల్లలకు దక్కుతున్న గౌరవం, ఈ ఇద్దరి గౌరవం సమానమైందా లేదా అనేది సోషో ఎకనామిక్ పొలిటికల్ స్టేటస్ సెన్సెస్ తీస్తే మీకు అర్థం అవుద్ది. అదేది కాకుండా వదిలేయండి అని చెప్పడం, నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కూడా అంటే ఆ పిల్లల్ని కులాల వారీగా విడగొట్టాలి అనే ఒక కుట్ర అక్కడ వాళ్ళు ఏది ప్రయత్నించారో అని అర్థం అవుతా ఉంది. అంటే నిన్న జరిగిన ప్రొటెస్ట్ లో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పిల్లలందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారు కదా. సో అది వాళ్ళకి కంటకి ఏవగింపుగా ఉంది. సో వీళ్ళని ఇప్పుడు ఈ పిల్లల్ని కులాల వారీగా విడగొట్టేసేయాలి. అందుకని అక్కడ కులాన్ని గురించి నిన్న చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది మేడం, దాని గురించి దానికి ఏ డేటా లేదు, ఏ ఆధారము లేదు. సరాసరి పార్లమెంట్ లో తెచ్చారు, సరే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళ పాపులేషన్ ఎంతో తెలియదు, అందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో తెలియదు, బట్ స్టిల్ తెచ్చినప్పుడు ఎవరు దానికి అభ్యంతరం చెప్పలా. ఇవాళ క్రిమిలే నేను బహుశా మోహన్ భాగవత్ గారికి అన్ని తెలిసి కూడా అది ఒక దాన్ని ఆ పదం కూడా వాడటం బాగోదని నేను వాడట్లేదు. కానీ బీసీ రిజర్వేషన్ లో వచ్చిందే 92 తర్వాత ఉద్యోగాల్లో వచ్చింది, 2006 తర్వాత విద్యలో వచ్చింది బీసీ రిజర్వేషన్ ఇన్ పర్టికులర్. ఆ రిజర్వేషన్ లో కూడా మేడం క్రిమి లేయర్ అని ఉంది. అంటే క్రిమి లేయర్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు వదులుకో అని చెప్పవసరలా. వన్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అయినా సరే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్, డిఫెన్స్ ఫోర్సెస్ లో పెద్ద పోస్ట్ లో ఉండే ఆఫీసర్స్ ఎవరికి కూడా ఆటోమేటిక్ గా రాదు, నెక్స్ట్ జనరేషన్ కి రిజర్వేషన్ రాదు. 8 లక్షల ఆదాయ పరిమితి దాటి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. సో ఇన్ని తెలిసి కూడా ఆయన అక్కడ రిజర్వేషన్ అనే ప్రస్తావన అక్కడ తీసుకొచ్చి మాట్లాడారు అన్నప్పుడు ఆ పిల్లల్ని విభజించే ఒక కుట్ర కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఎత్తుకుంది. విభజించు పాలించు అనే ఆలోచన ధోరణి ఏదైతే ఉందో నిన్న అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అని మనం అర్థం చేసుకోవాలి. స్వర్ణ గారు, ఫైనల్ గా చెప్పండి సార్, పార్లమెంట్ ను ఎందుకు సజావుగా నడవనివ్వడం లేదు? పార్లమెంట్ సజావుగా నడిపించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షాల యొక్క బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఆ పిల్లలు ఏమండి, వాళ్ళు భారత పౌరులు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళకి అంత అన్యాయం జరిగినప్పుడు దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదా ప్రభుత్వం వచ్చి? ఇక్కడ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారేమో ప్రధాని సెలవే పెట్టలేదు అంటాడు. ఈ పార్లమెంట్ ఎగ్గొట్టి కూర్చోడాన్ని ఏమనాలి దాన్ని? పార్లమెంట్ జరిగేటప్పుడు భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని అయినా పార్లమెంట్కి రాకుండా ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అత్యవసర సమావేశాలు, వేరే అత్యవసరమైన పని ఉంటే తప్ప నరేంద్ర మోడీ గారికి ముందు ఏ ప్రధానన్నా రాకుండా ఉన్నారా? హోంమంత్రి ఇన్ని రోజులుగా ఏది హోంమంత్రి మిస్సింగ్ అని పార్లమెంట్ ముందు ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని తిరుగుతా ఉంటే కూడా హోంమంత్రి పార్లమెంట్ కి రాకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? సో పార్లమెంట్ లోకి వచ్చి కూర్చొని ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నకు సమాధానాలు చెప్తేనే దెన్ వీ కెన్ ఫీల్ దట్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్. అట్లా కాకుండా వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తా
రాత్రి 11:30 12ంటికి ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఇది గడిపేస్తా ఉంటే ఎఫిషియెంట్ గా పనిచేస్తున్న ప్రధానిగా లేకపోతే ఎఫిషియెంట్ గా పనిచేస్తున్న గవర్నమెంట్ గా దీన్ని చూడగలుగుతామా స్వర్ణ గారు? దానికి మళ్ళీ ఇక్కడ కన్నీళ్లు గారు చేసుకోవడాలు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.